డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. అమ్మ నమస్కారం. నమస్తే సంగీత. అమ్మ మనం ఇంకా ఆ సన్నివేశాన్ని మనం ఇంకా మర్చిపోలేము. అహ్మదాబాద్లో ఫ్లైట్ ఇన్సిడెంట్. అది మనం చూసుకుంటే ఎవరైతే ఎయిర్ ఇండియా మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఒక జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ వేశారు, సార్ మీ ఫ్లైట్ లో 241 మంది చనిపోయారు కదా, దీనికి ఎలాంటి బాధ్యత వహిస్తారు అని అంటే, ఒక్కొక్కరికి మేము ₹1,00,00,000 ఎక్స్గ్రేషియాను ప్రకటించాము, ఇస్తున్నాం కదా అన్నారు. అంటే ప్రాణానికి వాల్యూ లేదమ్మా, ₹1,00,00,000 ఇచ్చేస్తే అయిపోయినట్టేనా? మన భారతదేశంలో పుట్టుకకి చావుకి కూడా ఒక ప్రత్యేకత ఉంది. మనిషి పుట్టినప్పుడు బారసాల వేడుకలు సంబరంగా ఎలా అయితే చేసుకుంటారో, అలాగే చనిపోయినప్పుడు కూడా అంతే విషాదంగా 10 రోజుల కార్యక్రమం అది. 11వ రోజున 10వ రోజున వాళ్ళకి ఇదేంటిది వీళ్ళు వదులుతారు. 11వ రోజున అయ్యాక 12వ రోజు వరకు వాళ్ళందరికీ మైలని, వాళ్ళు ఎవరిని ముట్టుకోకూడదని, శుద్ధని, ఇవన్నీ చాలా తతంగాలు ఉంటాయి. పెద్ద కొడుకు ఎవరైతే ఉంటాడో వాడు గుండు చేయించుకుని కర్మకాండాలు చేస్తాడు. ఆ 10 రోజుల కార్యక్రమం మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్లో ఉంది. ఫారెన్ కంట్రీస్లో ఏముంది, ఎలక్ట్రిక్ క్రిమినేషన్ తప్ప. ఇక్కడ చితిలో పెట్టే వరకు కూడా బంధువులు, ఆత్మీయులు చూసే వాళ్ళకు కూడా కళ్ళనీళ్ళు తిరుగుతాయి. అంటే ఆ శవాన్ని స్నానం చేయించడం కానీ, దాన్ని తయారు చేయటం కానీ, ఈ కార్యక్రమం అంతే మంత్రోచ్చారణతో కలిపి చేసినప్పుడు ఒకలాంటి ఎమోషనల్ అట్మాస్ఫియర్ ఉంటుంది అక్కడ. ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రిక్ క్రిమినేషన్ అయిపోతుంది, ఎలాంటి ఫీలింగ్స్ లేవు అసలు. ఫారెన్ కల్చర్లోనే అలాంటి ఫీలింగ్స్ లేవు. పుట్టినప్పుడు పెద్దగా ఫీల్ అయ్యేది లేదు, చచ్చినప్పుడు పెద్ద ఫీల్ అయ్యేలేదు. చోట ఎక్కడో చదివాను, ఒక కంపెనీలో వాళ్ళు ఏదో లాస్ వచ్చిందనో, వాళ్ళు సరిగా వర్క్ చేయట్లేదనో కొంతమందిని తీసేశారు. ఆ తీసేసిన వాళ్ళల్లో ఇండియన్స్ ఉన్నారు, ఫారినర్స్ ఉన్నారు. ఒక ఫారినర్ అన్నట్ట ఇండియన్తో, మీరు అదృష్టవంతులు భారతీయులు, నువ్వు ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోయినా కూడా నీ భార్య నిన్ను నిందించదు. పోలండి, మన రాత బాగలేదు, మన టైం బాగలేదు, మనకి శని రోజులు వచ్చాయి, మనం మంచి రోజులు వచ్చేదాకా మనం పూజ పునస్కారమో చేయించుకుందాము, ఎదురు చూద్దాము, పర్వాలేదులేండి, ఏదో మనం గడుపుకుందాము అనే భరోసా నీకు ఇస్తుంది. నాకు నా ఇంటికి వెళ్ళాడు, నా పెళ్ళ ఉంటుందో ఇంకోటి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందో తెలీదు. అంటే ఆ ఎమోషనల్ అటాచ్మెంట్స్ లేవు వాళ్ళల్లో. నా ఉద్యోగం పోయింది అని తెలిసిన మరుక్షణం అది ఇంకోటి ఎత్తుకుని వెళ్ళిపోతుంది. నీ భార్య నీ కనీసం నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుందన్న గ్యారంటీ ఉంది. అంచేత ఫారెన్కి ఇండియాకి కూడా అది ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ చాలా ఉంది భారతదేశంలో, ఫారెన్లో లేదు. బలగం అనే సినిమాలో చూడు, ఆఫ్టర్ ఆల్ చచ్చిపోతే ఒక కాకి పిండం ముట్టుకోవడం గురించి వాడు సినిమా మొత్తం తీశాడు. అలాగా అది చనిపోయిన తర్వాత ఆ కాకి ఆ పిండం ముట్టుకుంటేనే వాళ్ళకి ఉత్తమ గతులు వస్తాయని, ఆ పిండం ముట్టుకోకపోతే వాళ్ళ మనసులో ఏదో కోరిక ఉంది, ఆ కోరిక తీరలేదని ఇక్కడ వాళ్ళతో దండాలు పెట్టిస్తారు. నీ పిల్లల్ని బాగా చూసుకుంటాం, చెల్లికి పెళ్ళి నేను చేస్తాను, ఇలా ఏదో ఒక ఎష్యూరెన్స్ ఇస్తే తప్ప కాకి పిండం ముట్టకూడదని. అది ఉందో లేదో మనకి తెలియదు, కానీ అంత ఎమోషన్ ఉంది దాని వెనక. అలా చచ్చిపోయినప్పుడు ఆ మనిషికి సంబంధించినటువంటి బంధువులు అందరూ వచ్చి 10వ రోజు నీళ్ళు వదులుతారు. అంటే ఈ చనిపోయిన వ్యక్తితో ఇక మనకి తీరిపోయింది, బాంధవ్యం పోయింది అని నీళ్ళు వదులుతారు. అలాంటి ఎమోషన్స్ అన్నీ ఉన్న చోట ₹1,00,00,000 ఇచ్చేసామని వాళ్ళు చేతులు వదిలించేసుకుంటే ₹1,00,00,000తో వీళ్ళ పోయిన ప్రాణం తిరిగి వస్తుందా చెప్పు. కొత్త పెళ్లి కూతురుంది, లండన్ భర్తను కలుసుకోవడానికి వెళ్తోంది. అలా వృద్ధ దంపతులు ఉన్నారు. ఆ పైలట్ పేరెంట్స్ ఎవరో ఉన్నారు. ఆ అబ్బాయి రిటైర్ అయిపోయిన తర్వాత మా దగ్గరికి వస్తాడు, మాకు ఆసరాగా ఉంటాడు, మా జీవితం అంతా అబ్బాయి చేతుల్లో హ్యాపీగా వెళ్ళిపోతుంది, ప్రశాంతంగా వెళ్ళిపోతాము అనుకున్న ఆ అబ్బాయి తల్లో తండ్రో ఇద్దరు ఉన్నారు. సింగిల్ తండ్రి, పాపం ఆయన భార్య కూడా లేదు, ఇతను పెళ్లి చేసుకోలేదు తండ్రి కోసం. అదే ఈ వయసులో ఆయన ఒంటరిగా ఉండి కొడుకు వస్తాడు తనని చూసుకుంటాడు అనే భరోసా లేకుండా పోయింది కదా చెట్టంత కొడుకు పోవడంతో. అసలు తలుచుకుంటే కళ్ళనీళ్ళు వస్తాయమ్మా. చెట్టంత వయసులో ఉన్నటువంటి వ్యక్తులు పోవడం అనేది ఎంత బాధాకరం. తన కొడుక్కి తన చేత్తో తలగొరు పెట్టి రావడం ఎంత బాధాకరం. తండ్రి పోతే ఆ కొడుకు తలగొరు పెట్టడం దట్స్ కామన్. కానీ ఆ మధ్య వయసులో ఉన్నటువంటి కొడుక్కి కన్న తండ్రి తలకొరు పెట్టడం ఎంత దురదృష్టం, ఎంత బాధాకరమైంది. అలాంటి ఎమోషన్స్ ఉన్నాయి మన భారతదేశంలో. అక్కడ ఏం లేవు కాబట్టి ₹1,00,00,000 మనిషికి ఇచ్చాం కదా అనుకున్నారు. కానీ నీ ₹1,00,00,000తో పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఆ ప్రాణం విలువ ₹1,00,00,000 నువ్వు కట్టగలవా? నువ్వు 10 కోట్లు ఇచ్చినా సరే వాళ్ళ ఎమోషన్స్ ఏమైపోతాయి?
అంత ఎమోషనల్ వాల్యూస్ ఎక్కువ ఉన్నటువంటి దేశం భారతదేశం. అలాంటి దాంట్లో ఇలాంటి హృదయ విదారకమైన ఘటన జరగడం అది వాళ్ళ తప్పు రైటా, ఎవరి తప్పు ఎవరిది రైటు, కానీ పోయిన ప్రాణాలు అయితే పోయినాయి కదా. ఎక్కడో ఉన్నటువంటి ఆ మెడికల్ వాళ్ళు ఎంతమంది చనిపోయారు ఆ విమానం కూలడం వల్ల. అసలు భరోసా దేనికి ఉంది? ఇవాళ ఫ్లైట్ ఎక్కిన వాడు ఇవాళ ఎక్కడో చూసాను నేను, ఫ్లైట్ ఎక్కితే దిగేదాకా వాడు బతుకుంటాడో లేదో తెలియదు, ప్రాణాలతో తిరిగి దిగుతాడో లేదో తెలియదు. అంచేత ప్రయాణం చేస్తున్నాము అనే ధైర్యం ఎక్కిన ప్రయాణికులకి లేదు, నడిపే పైలట్కి లేదు, ఎక్కించిన వాళ్ళకి లేదు. అందరూ అన్నీ చెక్ చేసిన తర్వాతనే పంపిస్తారు. అనుకోకుండా ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, కూలిపోయింది. ఎన్ని హృదయ విదారకమైనటువంటి కథలు ఉన్నాయి అందులో. ఆఖరికి వాళ్ళకి DNA టెస్ట్ చేయాలంటే కూడా కాలికి కాలు, చేతికి చెయ్యి, ఏ అవయవానికి అవయవం విడిపోతే వాటిని అన్నింటినీ కూర్చి చేయడం వాళ్ళకి ఎంత కష్టం హాస్పిటల్లో. ఆ DNA టెస్ట్ చేస్తే గానీ వాళ్ళ బాడీ అప్పచెప్పడానికి లేదు. మన దగ్గర మీరు అన్నట్టుగా మన ఇండియాలో ఎమోషన్స్, చాలా అటాచ్మెంట్స్, అవును, ఫీలింగ్స్ అవి ఎక్కువ. భారతదేశంలో అవే ఎక్కువ. భార్యాభర్తలు కానీ, తల్లిదండ్రులు కానీ, అక్క చెల్లెలు, అన్నా తమ్ములు, బ్లడ్ రిలేషన్ కానీ ఎవరు కానీ, ఇప్పుడు ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం, అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాడు, అనుకోకుండా అమ్మాయి చనిపోతే ఆ డెడ్ బాడీని వాడు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని కర్మకాండాలు పూర్తి చేశాడంటే దానికి ప్రాణం ఉందని చేసుకున్నాడా? ఇట్ ఈస్ ఎన్ ఎమోషనల్ రిలేషన్. అమ్మాయికి నేను మాట ఇచ్చాను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని, చేసుకునేలాగా అమ్మాయి చనిపోయింది, నా మాట నేను నిలబెట్టుకోవాలి అని ఆ అబ్బాయి ఆ డెడ్ బాడీని పెళ్లి చేసుకోవడంలో ఎంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది వాళ్ళిద్దరి మధ్యన. అలాగా మనం లెక్క పెట్టలేనిది, డబ్బుతో ఎమోషన్స్ ఎవరు లెక్క పెట్టలేరు, డబ్బుతో ప్రాణ విలువ కట్టడం ఎవరికీ సాధ్యం కాదమ్మా. అలాంటి సింపుల్ స్టేట్మెంట్ చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళకి ఎమోషన్స్ లేవు, అందుకని ₹1 ఇచ్చాం కదా అని అనుకున్నారు. కానీ అదే కోటితో వీళ్ళకి 10 కోట్లు ఇచ్చినా సరే మే హ్యాపీయే అని అనగలిగిన ఒక్క మనిషిని చూపించు, మాకు ఈ కోట్లు వద్దు, మా పిల్లాడిని మాకు ఇవ్వండి చాలు, మా బిడ్డని మాకు ఇవ్వండి చాలు అంటారు, మా తల్లిదండ్రులు మాకు ఇవ్వండి చాలు, మాకు కోట్లు అక్కర్లేదంటారు. కానీ నువ్వు తేలేవు కదా, నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా వాళ్ళ పోయిన ప్రాణాన్ని తెలిసి రాలేవు. అంచేత నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా సరే ఆ ఎమోషనల్ రిలేషన్, ఎమోషనల్ అటాచ్మెంట్, ఆ లేని లోటు ఎవరూ తీర్చలేరు. అది వాళ్ళు ఇచ్చిన డబ్బును కూడా వాళ్ళు ప్రశాంతంగా ఖర్చు పెట్టలేరు కదమ్మా. అది చూసినప్పుడల్లా అరే నాకు గుర్తొస్తుంది కదా, కొడుకు పోయాడు, వాడి బదులు గవర్నమెంట్ నాకు ఈ డబ్బు ఇచ్చిందని బాధ ఉంటుంది కదా వాళ్ళకి. అంచేత ఇలాంటి ఎమోషనల్ అటాచ్మెంట్స్ వాళ్ళకి లేవు కాబట్టి ₹1 ఇచ్చేసాం కదా, 240 కోట్లు పోతే పోయింది ఇచ్చేసాం అని అనుకున్నారు. కానీ అది ఆ ఎమోషనల్ అటాచ్మెంట్, ఆ ఎమోషనల్ రిలేషన్, వాళ్ళకున్న బరువు బాధ్యతలు ఎవ్వరూ ₹1 తీర్చలేరమ్మా. అది చాలా హృదయ విదారకమైన సంఘటన అది. అందుకనే మన దేశానికి వాటికి ఉన్న తేడా ఏంటంటే ఎంతసేపు వాళ్ళు డబ్బులతోటే లెక్క పెడతారు జీవితాలని. ఇందాక నేను చెప్పినట్టుగా వాడు ఉద్యోగం పోయిందంటే వెంటనే ఆ పిల్ల ఇంకోటి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందని. అదే మన భారతదేశంలో అయితే అలా కాదు కదా, మన కర్మ ఇంతే ఉంది, కర్మ సిద్ధాంతాన్ని ఆచరిస్తారు. మన రోజులు బాగలేదు, మన మంచి రోజులు వచ్చేదాకా ఎదురు చూద్దాం, ఏదో మనం జాగ్రత్తగా బతుకుదాం అనే ధైర్యాన్ని భార్య ఇస్తుంది. కరెక్ట్. అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే అది ఎమోషనల్ అటాచ్మెంట్ ఎక్కువ, ఇక్కడ ఎమోషనల్ రిలేషన్స్ ఎక్కువ. భార్య భర్త, తల్లి పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఇలాంటి కుటుంబ వ్యవస్థలో ఉండేటువంటి ఎమోషనల్ అటాచ్మెంట్ అక్కడ ఉండదు. కాబట్టి వాళ్ళు అంత తేలిగ్గా ₹1 ఇచ్చాం కదా అని చెప్పేసి ఉంటారు. కానీ ఆ ₹1 వీళ్ళ బాధలు తీరవు. అప్పుడు ఆ పైలట్ ఉన్నాడు, అతను వచ్చి తన జీవితాన్ని చూస్తాడు అనే పెద్ద వయసులో ఉన్న తండ్రి బాధ ఎంత బాధ అది, దాన్ని ఎవరు తీర్చగలరు? ఎన్ని కోట్లు ఇస్తే ఆ ముసలాయన ఏం చేసుకుంటాడు? ఎంతమంది మనుషుల్ని పెట్టుకున్నా తన కొడుకు చూసినట్టు ఆ ప్రేమ వాళ్ళకి రాదు కదా, పెయిడ్ అసిస్టెంట్లకి రాదు కదా. అంచేత ఇది చాలా హృదయ విదారకమైంది. అసలు రేపు పొద్దున్న ఫ్లైట్ ఎవరైనా ఎక్కాలంటే మళ్ళీ ప్రాణాలతో దిగుతామా లేదా అని భయపడే పరిస్థితులు వచ్చాయి. ఇక ముందట ఎయిర్ ఇండియా వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటారు? ఇలాంటి ఇష్యూస్ మనం చూసిన తర్వాత అవును, ఇంతమంది ఒకేసారి అవును కళ్ళు మూసి తెరిచేలోపు జరిగిపోయిన సంఘటన ఇది. అవును, ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎయిర్ ఇండియాయే కాదమ్మా, ఏ విమాన ప్రమాదంలో అయినా సరే ప్రతి దానికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకునే టెస్ట్ చేసే పంపిస్తారు. కానీ మరింత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా ప్రయాణికులు కూడా ఇన్సూరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. చాలామంది అది ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి తీసుకున్నారో తెలియదు, డొమెస్టిక్ ఫ్లైట్లో చాలామంది తీసుకోరు, ఎందుకు డబ్బులు దండగాని, ఒక గంటలో దిగిపోతాం కదా అనుకుంటారు. 5 నిమిషాలు చాలు ప్రమాదం రావడానికి, అది మనకి చెప్పి రాదు. 5 నిమిషాల్లో దిగిపోతాం, 5 నిమిషాల్లో మన ఇంటికి చేరుకుంటాం అనగా కార్ యాక్సిడెంట్లు అయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. అంచేత తప్పనిసరిగా ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొంత సెక్యూరిటీ అయినా ఉంటుంది. అది మొత్తం అంతా జీవితాన్ని ఎవరు అది పోయిన ప్రాణాన్ని తిరిగి ఇవ్వలేరు, కానీ కొంతవరకైనా సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అది డొమెస్టిక్ ఫ్లైట్లో కూడా తీసుకోవాలి, అది ఇంటర్నేషనల్ అయితే కంపల్సరీ.
తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. టెక్నికల్గా అన్నీ చూసి ఓకే అని గాల్లోకి ఎగిరిన తర్వాత ఎలా కూలిపోయింది, అంత టెక్నికల్గా బాగుంది అన్నాకే కదా పంపిస్తారు. వాళ్ళు కూడా 240 మంది చచ్చిపోతారని వాళ్ళు కూడా ఊహించారు కదా. అది కూడా ఎంత హృదయ విదారకంగా మంటల్లో కాలిపోవడం జీవించుండగా ఎంత బాధాకరం అది. అంచేత ప్రతి ఒక్కరూ కూడా ఎక్కే ప్రయాణికులు జాగ్రత్తగా ఇన్సూరెన్స్లు తీసుకుని జాగ్రత్త పడాలి. అలాగే ఎయిర్ ఇండియా వాళ్ళు కానీ, ఏ ఫ్లైట్ ఇండిగో కానీ, ఏ ఫ్లైట్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా టెక్నికల్గా మరింత శ్రద్ధగా మరింత జాగ్రత్తగా టెస్ట్ చేసి పంపించాలి. లేకపోయినట్లయితే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. ఒక ప్రమాదం ఇలా 2-3 జరిగాయంటే రేపు పొద్దున్న విమానాశ్రయాలన్నీ మూసుకోవాలి. ఎవరు ఎక్కడానికి భయపడతారు కదా జనాలు. అంచేత చాలా అది వర్ణించడానికి వీలైనటువంటి హృదయ విదారకమైన సంఘటన. ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు తెరిచి అమ్మో మనమేంటి, మన జాగ్రత్తలు ఏంటి, మనం రేపొద్దున ఫ్లైట్లో ఎడితే తిరిగి వస్తామో రామో, మన కుటుంబం ఏమైపోతుంది అన్న జాగ్రత్తలు, ఆ సేఫ్టీ, ఆ రక్షణ కుటుంబానికి కల్పించి వీళ్ళు విమానం ఎక్కాల్సిన పరిస్థితులు ఇవి. ఇందాక మీరు ఒక మాట అన్నారమ్మా, అంటే మన దగ్గర ఉన్న సంప్రదాయం ప్రకారంగా క్రిమేషన్ చేసేటప్పుడు చాలా వరకు మన దహన సంస్కారాల ముందు చేసే కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పుడు DNA టెస్ట్ కోసము హాస్పిటల్ ముందు, గవర్నమెంట్ హాస్పిటల్ ముందు కుటుంబ సభ్యులు వెయిట్ చేస్తూ ఉన్నారు. మంటల్లో కాలిపోయినప్పుడు ముక్కలు అయిపోయినప్పుడు మొత్తం ఫుల్ బాడీ దొరుకుతుంది అన్న గ్యారంటీ అయితే లేదు. ఇచ్చే చిన్న ముక్క కోసం అంతే కదా, అది కాలిస్తారో మీరు అదే ఎమోషన్స్ అంటే ఆ చిన్న కాలో చెయ్యో వాళ్ళు ఇచ్చే ఆ చిన్న ముక్క కోసమే వీళ్ళు ఇంత తతంగం పడి అలాగా ఆ మార్చురీల దగ్గర గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. అదే ఎమోషన్స్ అంటే. అసలు మనము చివరి చూపు చూసుకునే ఇది లేదు కదా. అదే హాస్పిటల్ అనారోగ్యంతో పోయారనుకో, బాడీలాగా ఉంటుంది, మనిషి ఆకారం మీకు కనపడుతుంది, ముఖాకృతి కనపడుతుంది. అది చూసి ఏడ్చేటువంటి వాళ్ళకి కనీసం మన మనిషిని చూసామన్న తృప్తి ఉంటుంది. ఇక్కడ కాలిస్తారో తెలియదు, చెయ్యిస్తారో తెలియదు, ఏ పార్ట్ దొరుకుతుందో తెలియదు. ఈ కాలు మనవాడదే అనుకొని వీళ్ళు అనుకొని ఆ DNA చేశారు కాబట్టి, అది కూడా ఈ కాలు వీళ్ళు గుర్తుపట్టే స్థాయిలో లేదు, కానీ DNA టెస్ట్ చేసి ఈ కాలు మీ వాడిదే అని అన్నారు కాబట్టి మనదే అనుకొని బాధపడాల్సిన పరిస్థితి. అంటే ఒక వ్యక్తి యొక్క రూపాన్ని కూడా వాళ్ళు చూసి గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఏడ్చే ఎంత హృదయ విదారకమైంది. పగవాళ్ళకు కూడా వద్దు అలాంటి పరిస్థితి అనిపిస్తుంది. అటు పోయిన ప్రాణిది కష్టమే, ఇటు మిగిలిన వాళ్ళది కూడా కష్టమే. ఎంత ఎమోషనల్ అది, కనీసం కళ్ళతో కూడా చూసుకోలేకపోయాం శరీరాన్ని అన్న బాధ వాళ్ళని జీవితాంతం వెంటాడుతుంది ఆ బాధ. ఎందుకంటే ఎప్పుడైనా ఒక మనిషి పోతే ఆ పోయిన బాడీని చూసి వీళ్ళు ఏడ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు అది వాళ్ళ మైండ్లో ఉంటుంది. అయ్యో అని ఆ రూపం కళ్ళ ముందు ఉంటుంది. ఇప్పుడు రూపం లేదు, ఏమీ లేదు, ఆ కాలిపోయిన కాలో చెయ్యో తప్ప. అది తలుచుకుంటే వాళ్ళకి ఎంత బాధాకరంగా ఉంటుంది. మనిషిని కూడా చూడలేకపోయామన్నది చాలా హృదయ విదారకం అమ్మ. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ జీవితాన్ని గురించి జాగ్రత్త పడాల్సిన విషయం. అలాగే డిపార్ట్మెంట్ ఎయిర్ ఇండియా కానీ, ఇండిగో కానీ, ఏ విమానాశ్రయంలో అయినా, ఏ ఏజెన్సీ అయినా కూడా ఇన్ని ప్రాణులు మన గుప్పెట్లో ఉన్నాయి, ఇన్ని ప్రాణాలని మనం చేతిలో పెట్టుకుని వాళ్ళని రక్షణగా సేఫ్గా వాళ్ళని తెంపాల్సిన బాధ్యత ఉన్నది అని జాగ్రత్తగా ఉండాలి తప్ప ఒక్కరు కేర్లెస్గా ఉన్నా కూడా అది టోటల్ అందరి మీద బాధ్యత పడుతుంది కదా. దాని పర్యవసానం అందరి మీద పడుతుంది. ఇప్పుడు విమానం క్రాష్ అయితే అంతే కదా. అంచేత ప్రతి ఒక్కరూ కూడా ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరీక్షించి పంపించాలి. ₹1,00,00,000తో జీవితాలు రావమ్మా, పోయిన ప్రాణాలు తిరిగి రావు. అది ఎవరూ మర్చిపోకూడదు. జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేరు. అంచేత అలాంటి పరిస్థితే రాకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. ఇటు ఎక్కేటువంటి వాళ్ళది, అటు విమానం పంపించేటువంటి మేనేజ్మెంట్ వాళ్ళది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకోవాలి. అలాంటి ఒకవేళ సందర్భం వస్తే పైలట్ ఏం చేయాలి, మధ్యలో దింపేయాలాగో 2-3 విమానాలు ఇవాళ పేపర్లో కావడం చూశాను. అది టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందని వెనక్కి తీసుకొచ్చేసారు, ముందుకు తీసుకెళ్ళకుండా. మధ్యలో ఏదైనా ప్రమాదం జరిగితే ఏం చేస్తామని ఒకసారి తీసుకొచ్చారు, మళ్ళీ ఎక్కించారు, ప్రయాణికులందరినీ మళ్ళీ దింపారు. అలా 2-3 సార్లు జరిగింది. 2-3 సార్లు జరిగినా కనీసం సేఫ్టీ మెథడ్స్ తీసుకున్నారు వాళ్ళు, తీసుకోవాలి కదా. అంచేత ప్రతి ఒక్కరూ కూడా అది తమ తమ బాధ్యతల్ని గుర్తు తెలుసుకోవాలి. ప్రయాణికులైనా సరే వాళ్ళు వెళ్లే ముందు మన ఫ్యామిలీ మనం వెనక్కి రాకపోతే ఏమవుతుంది అని వీళ్ళు ఆలోచించుకోవాలి. అలాగే మేనేజ్మెంట్ కూడా మనం ఈ విమానంలో ఎంతమంది ప్రాణాలు మన చేతుల్లో ఉన్నాయి అన్నది మేనేజ్మెంట్ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉందమ్మా. థ్యాంక్ యూ.